హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి ఈరోజు మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా వీకెండే కదా అని కొంచెం లేట్గా అయితే లేచాను. లేచిన తర్వాత టీ పెట్టాను. అండ్ ఇక్కడేమో దిబ్బరొట్టకైతే పప్పు నానబెట్టాను అనమాట. అండ్ ఇక్కడేమో పెసరట్టుకి నాకు మా సిస్టర్కి మా మమ్మీకి ఏమో పెసరట్టు అయితే పెట్టుకున్నాము. ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా మా డాడీకి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని. సో తినకూడదు అంటే మా డాడీ తినకూడదు అని చెప్పేసి డైలీ ఇడ్లీ చేస్తున్నాము. బట్ ఈరోజు దిబ్బరొట్టెలు వేసే అంటే ఇంకా సర్లే అని దిబ్బరొట్టెలు అయితే వేస్తున్నాను ఈరోజు. మా సిస్టర్ని చట్నీ చేయమంటే తను ఈరోజు ఎలా చేసిందంటే ఒక టైప్ ఆఫ్ లైక్ గోంగూర పచ్చడి, పాలకూర పచ్చడి ఎలా చేస్తారో అలా చేసింది. అసలు ఎవ్వరు దీన్ని ముట్టలేదు, అంత చిన్నలాగా చేసింది. టేస్ట్ కూడా అస్సలు బాగాలేదు. అండ్ ఇంకా ఇదే గ్రైండ్ చేసిన దాంట్లోనే నేనేమో పెసరట్టుకు అయితే గ్రైండ్ చేస్తున్నా. పెసరట్టుకు గ్రైండ్ చేసే ముందు నేనేమో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు అండ్ జీరా అయితే వేస్తాను. కొంచెం వాటర్ వేసి ఇంకా గ్రైండ్ అయితే చేసుకుంటా. యాక్చువల్లీ పెసరట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇంట్లో పెసరట్లు వేసుకోవాలా అని చూస్తాను. మా ఆఫీస్లో అయితే పెసరట్లు అసలు పెట్టరు. సో అందుకే నాకు పెసరట్టు అన్నా సరే, దోశ అన్నా సరే చాలా ఇష్టం. సో పెనం అయితే వేడెక్కింది, పెసరట్లు అయితే వేస్తుంది. ఇంకా ఒక్కొక్కటికి అయితే మా సిస్టర్ వేస్తుంది. ఇంకో సైడ్ ఏమో నేనేమో దిబ్బరొట్టెలు వేస్తున్నాను అనమాట. నాకు పెసరట్టు ఎలా తిన్నా ఇష్టం అనమాట. అంటే ఉట్టిగా తిన్నా కూడా నేను తినే కెపాసిటీ ఉందనమాట, అంత ఇష్టము. అండ్ ఇంకో సైడ్ ఏమో నేను దిబ్బరొట్టెలు అయితే వేస్తున్నాను. మా సిస్టర్ చేసిన చట్నీ అయితే ఎవరు తినలేదు. అందరూ ఈ మ్యాంగో పికిల్ వేసుకునే తిన్నారు. ఎందుకంటే అది టేస్ట్ కొంచెం ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేనంత సిచ్యువేషన్ తెచ్చుకుందనమాట. అట్లా అందరూ విసికించుకున్నారు ఆ చట్నీ చూసిన తర్వాత. సో ఇంకా మా మమ్మీ ఏమో ఆ లోపల ఇవి చేసే లోపల పూజ అయితే కంప్లీట్ చేసేసింది అనమాట. నేను ఇటు సైడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నేను మా సిస్టర్, మా మమ్మీ ఏమో పూజ అయితే కంప్లీట్ చేసి మా మమ్మీ డాడీ ఎటో బయటికి వెళ్తాను అంటే ఇంకా సర్లే అని ఫాస్ట్గా లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. అది ఇంకా ఏం షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని చెప్పేసి ఈ మైదా పిండితో నేను బిస్కెట్స్ అయితే చేస్తున్నా. కొంచెం మైదా పిండి పక్కకు తీసుకున్నా, ఇది మొత్తం కలిపేస్తున్నా అనమాట. దీంట్లో నేను కొంచెం సాల్ట్ అండ్ వాము అంటారు కదా, ఓమా, అది వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా బాగా కలుపుకొని దాన్ని చపాతీ పిండిలాగా అయితే చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఇంకా బోర్ వస్తుందని చెప్పి హాల్లోకి అయితే కూర్చుంటే ఏదో మూవీ పెట్టుకుంది మా సిస్టర్, అది చూసుకుంటూ నేనేమో ఇక్కడ పిండి అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో మైదా అయితే ప్రిఫర్ చెయ్యరు. బట్ నేనేంటంటే నేను ఒక్కదాన్ని తినొచ్చు, నేను మా సిస్టర్ తినొచ్చు, మా మమ్మీ డాడీ అయితే తినరు. సో కొంచెం పిండి ఉంది కదా అని చెప్పేసి నేను దీంతో బిస్కెట్స్ అయితే చేస్తున్నా. నాకు రాదు యాక్చువల్లీ. ఈ వీడియో యాక్చువల్లీ నేను షూట్ చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ బిస్కెట్లు. ఎలా వస్తుందో ఏమో అని టెన్షన్ పడుతూనే చేస్తున్నా అనమాట. బట్ ఫైనల్లీ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను యూట్యూబ్ ఒక్కసారేమో యూట్యూబ్ చూసాను అంతే. అది కూడా ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ చూశాను. మనకేం వస్తుందిలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా సిస్టర్ ఏమో చేసేంత వరకు ఇది ఫ్లాప్ అయిపోతుందేమో అనుకుంది. బట్ చేసిన తర్వాత తను తిన్న తర్వాత ఇంకా కొన్ని కావాలని చెప్పి అడిగింది. అంత బాగా నచ్చింది మా సిస్టర్కి కూడా. ఎంతైనా చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుందని ఇప్పుడు తెలుసుకున్నా. మనం ఏది చేయకుండా ఉంటే మనకేం వస్తుందిలే అని అట్లనే అనుకుంటే ఇంకేమీ రాదు. సో ఇక్కడ నేనేమో డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట. బాగా తాల్చిన తర్వాత అది మందంగా ఉండొద్దు, అలా అని మరీ సన్నగా కూడా ఉండొద్దు. సో డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా డైమండ్ షేప్లో చిన్నగా కట్ చేసుకున్నా. దీనికి మనం చిన్న హోల్స్ పెట్టి ఆ తర్వాత ఆయిల్ వేయాలన్నమాట డీప్ ఫ్రైకి. ఈ షేప్ చూస్తున్నారు కదా, ఇలా చేయాలి. మరీ డైమండ్ షేప్లో కూడా నాకు కూడా రాలేదు. కొన్ని వచ్చాయి, కొన్ని అయితే రాలేదు. సో దీన్ని కొంచెం పిండి వేసుకొని ఒకదానికొకటి అతుక్కోకుండా మనం ఇలా చేసుకోవాలన్నమాట. పైకి కిందికి అంటూ ఉండాలి. సో డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ అయితే పెట్టుకున్నా. ఒక్కొక్కటిగా వేస్తున్నా, భయంగానే వేస్తున్నాను. ఎందుకంటే నేను చేయడమే ఫస్ట్ టైము. సో అందుకే చేసి చూస్తున్నా.
వ్లాగ్స్ పొంగుతాయో లేదో ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పేసి చాలా భయంగా చేస్తున్నా. మా సిస్టర్ అయితే అసలు దేంట్లో నన్ను ఎంకరేజ్ చేయదు. బట్ ఇది చేసేటప్పుడు ఎందుకో మరి సైలెంట్గా ఉంది, కానీ బాగానే వచ్చింది. నేను అనుకున్నంత ఫ్లాప్ ఏం కాలేదు, తినొచ్చు. అంత బాగా వచ్చాయి. నేను యూట్యూబ్లో అయితే చూసాను 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో మనకు వస్తుందో లేదో అని చెప్పేసి అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ 6 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ నేను కరాచీ బేకరీలో ఇవి తీసుకున్నాను అనమాట. 80 రూపీస్ ఏమో ఉంది ప్యాకెట్. అది చాలా బాగుందనమాట. ఇంక అప్పటి నుంచి ఇది ఎలా అయినా సరే ఒక్కసారైనా ట్రై చేయాలనుకుంటే ఈరోజు కుదిరిందనమాట. సో చాలానే వచ్చాయి. నేను కొంచెమే తీసుకున్నాను, 250 గ్రామ్స్ ఏమో తీసుకున్నా పిండి అయితే. 250 గ్రామ్స్కి ఈ ప్లేట్ మొత్తం నిండిపోయింది. చాలానే చేశాను అనమాట. సో ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నా, ప్లేట్ మొత్తం నిండిపోయింది అనమాట. సో ఇవి ఫైనల్గా ఇవి నేను చేసినవి. సో ఒక్కొక్కటి అయితే చూస్తున్నారు కదా, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అండ్ కొంచెం క్రంచీగా కూడా ఉందన్నమాట. మా సిస్టర్ నేను ఏదో చేస్తున్నాను అనుకుంటుంది, కానీ చాలా బాగా వచ్చిందని చెప్పింది తనకు కూడా చాలా నచ్చాయి. సో ఇంకా నేను టీలోకి అయితే తిన్నాను అనమాట. ఇవి తిన్న తర్వాత ఇంకా నేను కబోర్డ్ అయితే సర్దుకున్నాను అనమాట. చాలా ఉన్నాయి బట్టలన్నీ. సో ఈ బట్టలన్నీ ఇంకా సర్దేసుకున్నా. మా సిస్టర్ రీసెంట్గా ఆన్లైన్లో ఒకటి డ్రెస్ అయితే తీసుకుంది. అది తనకు సెట్ కాకపోతే నాకు ఇచ్చిందనమాట. సో ఇంకా అది చూసుకుంటున్నా, అండ్ సైజ్ అవన్నీ కరెక్ట్ ఫిట్ అయిందా లేదా అని చూసుకుంటున్నా అనమాట. డ్రెస్ నాకు ఎందుకో నార్మల్ అనిపించింది, కానీ తనేమో నాకు సెట్ కాలేదు అని ఫోర్స్ చేస్తే ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని ఇవి 4 ఉన్నాయి అనమాట. రీసెంట్గా నేను ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, మాల్కి వెళ్ళాను. ఆ టాప్సే ఇంకా వేసుకోలేదు, ఎందుకంటే ఆషాఢం కొత్త డ్రెస్సెస్ వేసుకోవద్దన్నారు. నేను ఎక్కువ మ్యాక్స్ అండ్ ప్యాంట్లూన్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే జుడియో ఈ ట్రెండ్స్ ఎందుకో నాకు అసలు నచ్చదు, క్వాలిటీ కూడా బాగుండదు. అండ్ ఇక్కడ మ్యాక్స్లో చూస్తున్నారు కదా, మనకి ఏ ప్యాంట్ అనేది, ఈ డ్రెస్ మీదకి ఈ ప్యాంట్ అనేది కూడా అక్కడ మనకు సజెషన్ ఇస్తారనమాట. ఈ డ్రెస్కి ఏమో మనకి పింక్ కలర్ సెట్ అవుతుందంట, అంటే ఈ గ్రీన్ డ్రెస్ మీదకి ఇది పింక్ కలర్ సెట్ అవుతుందంట. సో నాకెందుకో ఇది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. సో ఇది దీనికైతే వేరే మ్యాచ్ చేయాలన్నమాట. నేనేమో గ్రే కలర్ ప్యాంట్ అనుకుంటున్నాను దీనికి. ఇంకా మొత్తం కబోర్డ్ అయితే సర్దేసుకున్న టైంకి అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని ఫ్రూట్స్, కొన్ని వేరే ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. ఇవైతే చూస్తున్నారు కదా, నేరేడు పళ్ళు. ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్నాను, అండ్ మా మమ్మీ కూడా చెప్తుంది తినొచ్చు, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అని చెప్తుంది. బట్ చాలా ఇష్టం ఇవంటే నాకు. అండ్ కత్తిపీట ఒకటి తీసుకొచ్చిందనమాట. అది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, అది స్టీల్ది. అది సరిగ్గా కట్ అవ్వదు అండ్ సరిగ్గా లేదు, ఎప్పుడో నా చిన్నప్పుడు తీసుకుందనమాట. సో ఇంకా అది వద్దు నాకు అంటే ఇంకా మళ్ళీ తీసుకుంది. రీసెంట్గా మేము బోటి కర్రీ చేసాం కదా, అది కట్ చేస్తుంటే అసలు కట్ అవ్వట్లే ఆ పాత కత్తిపీటతోటి. సో అందుకే కొత్తదైతే తీసుకుంది. ఈ జల్లెడ కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా కొత్తదే తీసుకుంది. మొన్న బియ్యం చెరుగుతుంటే అసలు ఆ పాతది మొత్తం ఇట్లా షార్ప్నెస్, అంటే సైడ్ది మొత్తం రేకు వచ్చేసి పట్టుకుంటుంటే ఇట్లా బ్లడ్ వచ్చేస్తుంది అనమాట కోసుకొని. చూస్తున్నారు కదా, ఇది ఎప్పుడో నేను పుట్టకముందు తీసుకున్నారనమాట జమానాలో. సో అందుకే కొత్తది అయితే తీసుకున్నారు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.